సో నాసిక్ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ దిగాను. 3 o'clock అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను. సో ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెష్ అయ్యి. జస్ట్ స్టేషన్లో ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రాగానే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో బస్ దొరికిపోతుంది త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. నేను వెనకాల కూర్చున్నా, అందుకే ఇట్లా ఊగుతున్నా. సో బస్ టికెట్ వచ్చేసి 70 రూపీస్. 1.5 hours పడుతుందంటే త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. ఖాళీగా ఉంది బస్సు అయితే, పొద్దున పూట కాబట్టి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను, లోపలికి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:45 అయింది ఇప్పుడు. సో బయటకు వచ్చేసరికి ఏ టైం అవుతుందో చూద్దాము. సో ఇది వచ్చేసి లైన్ లోపలికి వెళ్ళడానికి. సో బయట అయితే టీవీలో లైవ్ చూపిస్తున్నారు లోపల జరిగే పూజ అంతా. ఒకవేళ మనం చూడాలి అని అనుకుంటే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండొచ్చు, ఇన్ కేస్ లైన్ ఎక్కువ ఉంటే. కానీ ఇప్పుడైతే లైన్ లేదు కాబట్టి వెళ్ళిపోతున్నా లోపలికి నేను. సో ఇది ఆల్మోస్ట్ టెంపుల్ ఎంట్రీ వరకు వచ్చేసాము. టెంపుల్ ఎంట్రీకి అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ లైన్స్ ఉన్నాయి. సో మీరు చూడగలిగితే అదే టెంపుల్ ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ. సో ఆల్మోస్ట్ నేను ఎంట్రీ వరకు అయితే వచ్చేసాను జస్ట్ 5 minutesలో. సో ఇదే నంది, దీని చెవులు అందరూ వాళ్ళ కోరికలు చెప్పుకుంటున్నారు. సో నేను కూడా నా కోరికలు అయితే చెప్పుకున్నాను. నాకు పెద్ద కోరికలు ఏం లేవు కానీ. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో ఈ లోపల ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. శివుడికి బిలవపత్రాలు అంటే చాలా ఇష్టం. సో అవైతే తెచ్చాను నేను శివుడి మీద పెట్టడానికి. సో గుడి లోపల అయితే కూర్చున్నా దేవుడి ముందర. సో బయటికి అయితే వచ్చేసాను నేను. దర్శనం అయిపోయింది హాఫ్ అన్ అవర్లో. సో ఇది టెంపుల్ బయట. నేను వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే చాలా ఖాళీ ఉంది, దర్శనం బాగా జరిగింది. అట్లీస్ట్ ఒక 5 minutes అయితే దేవుడి ముందే నుంచున్నాను. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏం తొయ్యడము అలాంటివి ఏం లేవు. సో బెటర్ వస్తే ఇది తొందరగా వచ్చేస్తేనే బెస్ట్. పొద్దున 5-6 లోపల. ఇప్పుడు చూసారు కదా వెనకాల కూడా క్రౌడ్ ఏం లేదు. సో బెస్ట్ టైం టు విజిట్ ఈజ్ 6 AM నుంచి 7-8 వరకు. 8 లోపల మీరు దర్శనం ఖతం చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ స్థలపురానికి వస్తే ఇక్కడ మునులు ఋషులు ఉండేవాళ్ళు ముందు. ఒకరోజు ఘోరమైన కరువు వచ్చింది. అయితే గౌతమ మహాముని అనే ఒక ముని ఏం చేశాడంటే వర్ణదేవుడికి ప్రార్థించి, వర్ణదేవుడు ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఉండేటట్టు చెయ్యి అంటే వరుణదేవుడు కనుకరించి ఒక బావి లాంటిది క్రియేట్ చేశాడు. ఆ బావిలో ఏంటి అని అంటే ఎప్పుడు నీళ్ళు ఇంకిపోవు, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. సో అలాంటి బావి ఒకటి క్రియేట్ చేస్తే ఆ బావి నుంచే అందరికి నీళ్ళు ఇవ్వడము అలాంటి ఏర్పాట్లు చేశాడు అనమాట. సో ఆ మునికి, గౌతమ మునికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు రావడంతో వేరే మునులు ఆయనను చూసి అసూయ పడిపోయి ఏదో ఒకటి చెయ్యాలి నా పేరు పాడు చేయడానికి అని చెప్పేసి విఘ్నేశ్వరుడి కోసం తపస్సు చేయడం స్టార్ట్ చేస్తారు. సో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి విఘ్నేశ్వరుడు అడుగుతాడు అనమాట, మీకు ఏం కావాలి అని చెప్పి. అయితే వాళ్ళు అంటారు, ఈ గౌతమ మహామునిని ఎలా అయినా తక్కువ చేయాలి, ఇప్పుడు ఆయనకు చాలా పేరు వచ్చేసింది అని. అంటే అలా చేయకూడదు, అలా చేయడం తప్పు అంటే, లేదు మేము తపస్సు చేసి మిమ్మల్ని పిలిచింది ఇందుకే, మీరు కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి కూర్చునేసరికి ఇక విఘ్నేశ్వరుడికి వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పి ఒక ఓల్డ్ ఏజ్ అంటే ఒక ముసలి ఆవు వేషంలో వచ్చి గౌతమ మహాముని దగ్గరికి అయితే వచ్చి ఆయన పెట్టిన తిండి తిని ఆ ఆవు అక్కడ చచ్చిపోతుంది. సో చచ్చిపోయేసరికి మిగిలిన ఋషులందరూ కలిసి గౌతమ మహామునిని బ్లేమ్ చేసి, నువ్వు మీ వల్లనే ఇలా ఆవు చనిపోయింది అది ఇది అంటే, గౌతమ మహాముని బాధతో శివుడికి ప్రార్థించడం స్టార్ట్ చేస్తాడు. సో శివుడికి ప్రార్థించడం స్టార్ట్ చేసేసరికి శివుడు ప్రత్యక్షం అయ్యి, లేదు నీదేం తప్పు కాదు, వీళ్ళందరూ కలిసి ఇలా నీ మీద లేనిపోని నిందలేశారు, సో దీనికి నువ్వేమంత బాధపడక్కర్లేదు అంటే, అప్పుడు గౌతమ మహాముని అంటాడు, మీకేం మీ అట్లీస్ట్ అవి
నిందల వల్లనే మిమ్మల్ని చూసే అవకాశం నాకు వచ్చింది. నా ఒకటే కోరిక ఏంటి అని అంటే, మీరు ఇక్కడ గోవు చనిపోయింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు గంగా నది పారేటట్టు చెయ్యాలి అని శివుడికి కోరుకుంటాడు. శివుడేమో గంగామాతను అడుగుతాడు. మీరు నువ్వు ఇక్కడే పారాలి అని చెప్పి ఆ గంగామాతను అడిగేసరికి గంగామాత అంటుంది, లేదు నేను ఒక్కదాన్ని వెళ్ళను, నిన్ను వదిలేసి నువ్వు కూడా రావాలి నాతో పాటు అని అంటుంది. సో అప్పుడు శివుడు గంగా ఇద్దరు వచ్చి శివుడు ఇక్కడికైతే వస్తాడు. సో సో గోవు చనిపోవడం వల్ల గంగా పారే రివర్ కాబట్టి దానికి గోదావరి అనే పేరు కూడా వచ్చింది. ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే, అన్ని లింగాలు ఇలా పైకి ఉంటాయి కదా, ఇలా శివలింగాలు, కానీ ఇది మాత్రం భూమిలోకి ఉంటుంది, రివర్స్లో ఇలా ఉంటుంది భూమిలోకి. ఇక్కడ పైన చిన్న రంధ్రంలా ఉంటుంది, దానిలో 3 రాళ్ళు ఉంటాయి. ఆ 3 రాళ్ళు ఏంటి అని అంటే, ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా ఇక్కడైతే పూజిస్తూ ఉంటారు. సో అది ఆ ముగ్గురు దేవుళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఈ గుడికి త్రయంబకేశ్వర్ అనే పేరు వచ్చింది. సో దర్శనం అయ్యి బయటికి అయితే వచ్చేసాను. ఫుల్ ఆకలిస్తుంది. ఇక్కడ పోహా ఇంకా డోక్లా అమ్ముతున్నారు. అసలు ఇక్కడ ప్రైసెస్ ఎంత, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ పోహా ప్లేట్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఇక్కడైతే రుద్రాక్షలు అమ్ముతున్నారు. మన కళ్ళ ముందే అగో అలా తీసి ఇస్తారు మనకి. సో త్రయంబకేశ్వర్ టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే ఈ కోనేరు అయితే కనిపిస్తుంది మనకి. సో ఈ కోనేరు స్పెషాలిటీ ఏంటి అని అంటే, కుంభమేళా స్టార్ట్ అవుతుంది కదా, కుంభమేళా స్టార్ట్ అయ్యాక సాధువులు కుంభమేళాకి వెళ్ళక ముందు ఫస్ట్ వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేశాకే కుంభమేళాకి వెళ్తారు. సో నేను ఎలాగో కుంభమేళాకి అయితే వెళ్ళలేకపోయా కాబట్టి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చాను, కొన్ని నీళ్లు చల్లుకుందాం తల మీద అని చెప్పి. అట్లీస్ట్ 100% వచ్చే పుణ్యంలో 1% అయినా వచ్చిందని అనుకుంటున్నాను. సో అదండి త్రయంబకేశ్వర్ విశేషాలు. ఇక్కడితో నా త్రయంబకేశ్వర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను కృష్ణేశ్వర్ ఇంకా భీమాశంకర్ అయితే కవర్ చేయబోతున్నాను. నమో పార్వతీ పతయే నమః. హర హర మహాదేవ్.